హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి లోకస్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పాయింట్ P ఇఫ్ A ఈజ్ 2,3 అండ్ B ఈజ్ 2,-3 అండ్ PA ప్లస్ PB ఈజ్ ఈక్వల్స్ టు 8. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఏ పాయింట్ ఇచ్చాడు, బి పాయింట్ ఇచ్చాడు అండ్ జియోమెట్రిక్ కండిషన్ కూడా ఇచ్చాడు. ఏంటి? PA ప్లస్ PB ఈజ్ ఈక్వల్స్ టు 8 అని. సో జియోమెట్రిక్ కండిషన్ ఏంటి? PA ప్లస్ PB ఈజ్ ఈక్వల్స్ టు 8 అని రాసుకున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో నేను AP ప్లస్ BP ఈజ్ ఈక్వల్స్ టు 8 అంటే అది రెండు రివర్స్ చేసుకోవచ్చు మనం. AP ప్లస్ BP ఈజ్ ఈక్వల్స్ టు 8 ఒక సైడ్ అంటే AP ఈజ్ ఈక్వల్స్ టు 8 మైనస్ BP చేసుకుంటున్నాం. రెండు ఒక సైడే ఉంటుంది అంటే ఎందుకంటే ఇక్కడ P మనకు తెలీదు, P ఇక్కడ P వాల్యూస్ మనకు తెలీదు. సో ఒక Pని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకోవాలి. AP ఈజ్ ఈక్వల్స్ టు 8 మైనస్ BP. సో ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఫార్ములా ఇక్కడ AP స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకోవాలి. తర్వాత ఏ పాయింట్ ఏంటి 2,3, B పాయింట్ ఏంటి 2,-3, P పాయింట్ ఏమో x, y. సో ఇప్పుడు AP స్క్వేర్కి ఫార్ములా ఏంటి? అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇది APకి ఫార్ములా అంటే ఇది. స్క్వేర్ అంటే ఇక్కడ కూడా స్క్వేర్ అప్లై చేసామనుకో ఇది పోతుంది, అంటే ఓన్లీ ఇది x2 మైనస్ x1 అంటే ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. అప్పుడు x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 64 ప్లస్ BP స్క్వేర్ అంటే సేమ్ ఇదే, ఇది x1 y1 అనుకోవాలి, ఇది x2 y2 అనుకోవాలి. సో x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 16 BP అంటే ఇక్కడ స్క్వేర్ ఉండదు, సో అంటే రూట్ ఉండాల్సిందే. సో రూట్తోని ఫార్ములా రాసుకోండి. అండర్ రూట్ ఆఫ్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇప్పుడు A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకోండి. సేమ్ A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా 64 యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ ఇక్కడ A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా, తర్వాత A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా మైనస్ 16 అండర్ రూట్ ఇది యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కామన్ ఉన్నాయి, క్యాన్సిల్ చేసుకోండి. క్యాన్సిల్ చేసిన తర్వాత ఒక రూట్ అంటే ఈ అండర్ రూట్ ఉన్నది మాత్రం ఒక సైడ్ ఉంచేసి మిగతా టర్మ్స్ అన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చుకుందాం. సో ఏమవుతుంది? మైనస్ 6y ఇక్కడ ఉన్నది మైనస్ 6y అలానే రాసుకున్నాం. మైనస్ 64 మళ్ళీ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ 6y అంటే ఇది మైనస్ 6y అవుతుంది. LHS సైడ్ అది రాసుకున్నాం. ఈక్వల్స్ టు మైనస్ 16 అండ్ రూట్ ఆఫ్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇది 6 మైనస్ 6 అంటే మైనస్ 12y మైనస్ 64 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 16 అండ్ రూట్ ఆఫ్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇక్కడ 4 కామన్ తీసాం అంటే 3y ప్లస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 16 అండ్ రూట్ ఆఫ్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్. 4 1s 4 4s క్యాన్సిల్ చేస్తాం. సో 3y ప్లస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 4 అండ్ రూట్ ఆఫ్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. మొత్తం లోకస్ అన్నీ ఇట్లనే ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి? స్క్వేరింగ్ ఇట్ సైడ్ స్క్వేరింగ్ చేయాలి, ఇట్ సైడ్ స్క్వేరింగ్ చేయాలి. అంటే 3y ప్లస్ 16 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ అండర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మిగిలింది రాసుకోవాలి. x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇది A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకోండి. 4 స్క్వేర్ అంటే 16, A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా, A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా. 16తో మొత్తం ఇంటూ చేసుకొని రైట్ హ్యాండ్ సైడ్, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కామన్ ఉండి క్యాన్సిల్ చేయండి. అన్ని టర్మ్స్ ఒక సైడ్కి తీసుకొచ్చుకుందాం. ఇక్కడ x స్క్వేర్ ఉంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది. సో ఇక్కడ పెద్ద టర్మ్ ఉంది కాబట్టి ఇవన్నీ టర్మ్స్ ఇటు సైడ్ తీసుకొచ్చుకుందాం. అంటే 16x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ మైనస్ 9y స్క్వేర్. ఎక్కడుంది మైనస్ 9y స్క్వేర్? ఇది ఇటు సైడ్కి తీసుకొచ్చుకున్నాం. మైనస్ 64x ప్లస్ 64 ప్లస్ 144 మైనస్ 256 అంటే నేను ఎట్లా రాసుకున్నా? x స్క్వేర్ టర్మ్ y స్క్వేర్ టర్మ్ x టర్మ్ y టర్మ్ ఉంటే y టర్మ్ రాసుకొని తర్వాత లాస్ట్ కాన్స్టెంట్. సో అట్లా రాసుకొని ఇప్పుడు ప్లస్ మైనస్ చేసేసుకోండి. అంటే 16x స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్ ఒకటే ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్. 16y స్క్వేర్ మైనస్ 9y స్క్వేర్ వాల్యూ ఏంటి? 7y స్క్వేర్. తర్వాత మైనస్ 64 యాజ్ ఇట్ ఈస్. ఇది సాల్వ్ చేస్తే మైనస్ 48 ఈక్వల్స్ టు 0 అని వస్తుంది. సో ఇలా ఈక్వేషన్ ఫైండ్ చేయడం. ఎప్పుడైనా లోకస్ ఆఫ్ ఒక ఈక్వేషన్ అంటే జామెట్రిక్ కండిషన్ ఇచ్చేసి మనకి లోకస్ ఫైండ్ చేయాలంటే మోస్ట్లీ జామెట్రిక్ కండిషన్ ఇలా ఉంటుంది. AP ప్లస్ BP ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ ఆర్ లైక్ 5 అనో వాళ్ళ ఇష్టం ఏమని ఇవ్వచ్చు. అలా ఇస్తే
ఒక్క టర్మ్ మాత్రమే ఎల్హెచ్ఎస్ సైడ్ ఉండాలి, ఇంకో టర్మ్ ఆర్హెచ్ఎస్ సైడ్కి మూవ్ చేసుకొని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేసి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసినాక ఫర్ షూర్ నీకు రూట్ వస్తుంది. రూట్ వస్తే ఏం చేయాలి, రూట్ టర్మ్ ఒక సైడ్ పెట్టుకొని రూట్ లేని టర్మ్స్ అన్నీ ఇంకొక సైడ్ పెట్టుకొని అప్పుడు స్క్వేర్ అప్లై చేయాలి. ఎందుకు, ఈ రూట్ పోవడానికి. అప్లై చేసినాక మీరు లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న కామన్ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని సాల్వ్ చేసుకుంటే మీకు లోకస్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.